కిచెన్‌లో స్టవ్ దగ్గర నిలబడి ఎక్కువసేపు ఉడకబెట్టే పని లేదు. ఈ వడియాల తయారీ విధానం అంతా కూడా చాలా సులభమైన పద్ధతిలో ఉంటుంది. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చుమాట. అంత ఈజీగా ఉంటుంది. మరి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? దీనికోసం బియ్యం పిండి తీసుకోవాలి. అడుగు మందంగా ఉండే పాత్ర పెట్టుకొని 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. దీనిలో అర టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వరకు వాము, 2 టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని నీళ్లు మరిగేటప్పుడు బియ్యం పిండి వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పులు వాటర్ సరిపోతుంది. పిండి వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా విస్కర్‌తో కలుపుకున్నట్లయితే గనుక ఉండలు లేకుండా ఉంటాయి. తర్వాత గరిటెతోటి బాగా మెదుపుకోవాలి. పిండి మెత్తగా అవ్వే వరకు. సిమ్‌లోనే 5, 6 నిమిషాలు బాగా మగ్గించాలి. మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికిస్తే గనుక బాగా పిండి ఉక్కుతుందన్నమాట. 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా ఒకసారి మళ్ళీ కలుపుకొని స్టవ్ ఆపేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలానే వదిలేయాలి. ఆ వేడికి పిండి బాగా సాఫ్ట్‌గా అవుతుంది. తర్వాత మూత తీసుకొని 10 నిమిషాల తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం క్లాత్ మీద పెట్టేస్తున్నాం కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా పెట్టేసుకోవచ్చు. చేతితోటి ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి బాగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకుని 2, 3 చుక్కలు ఆయిల్ వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అంతా రాసుకున్న తర్వాత పిండి ముద్దను వేసుకుని మురుకులు గొట్టంలో స్టార్ గొట్టం వేసుకుని పిండి అంతా వేసుకుని ఒక క్లాత్ పైన ఇలా మురుకుల్లా వేసేసుకోవడమే. ఇలా 2 రౌండ్లు తిప్పిన తర్వాత లాస్ట్‌ది చివరికి అంటించేసుకోవాలన్నమాట. ఊడిపోకుండా ఉంటుంది ఈ విధంగా. ఇవి ఇంట్లో ప్యాన్‌గాలు కూడా పెట్టేసుకోవచ్చు. కొంచెం పచ్చారితే పళ్ళెంలో వేసుకుని బాల్కనీ ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఎండ వీలుంటే ఇంకా త్వరగా ఆరిపోతాయి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో అయిపోండి.